అమరావతి నిర్మాణంకి ఇన్ని వేల ఎకరాలు అనవసరం, ఇన్ని లక్షల కోట్లు తెచ్చే పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అంత అప్పు కూడా దొరకదు, అంత అప్పు తెచ్చి చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ప్రాంతాల వారీగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను. అటు రాయలసీమ కానీ, ఇటు గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతాలు కానీ, మరి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాలు. కనుక రాజధాని అంటే పరిపాలనా రాజధానిని విజయవాడలోనే కొనసాగిద్దాం, విజయవాడలోనే కొనసాగిద్దాం అంటే అమరావతిలోనే కొనసాగిద్దాం. దానికి ఏమి జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పలా. రాయలసీమలో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేద్దాం, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేద్దాం, 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేద్దాం. అద్భుతమైనటువంటి ఐడియా. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలైనటువంటి మాకు చాలా సంతోషకరమైనటువంటి వార్త ఇది. అలాగే రాయలసీమలో కూడా మరి న్యాయ రాజధాని పెట్టడం వాళ్ళకి చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసింది. ఎందుకంటే గడిచిన కాలంలో చూసుకుంటే మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉండేటప్పుడు మద్రాసు నుంచి బెరహంపూర్, ఛత్రపురం వరకు ఇది ఒక రాష్ట్రం. మా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా మూటా ముళ్ళు పట్టుకొని మద్రాసు వెళ్ళాం. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద ఏర్పడేటప్పుడు కర్నూలు వెళ్ళాం, కర్నూలు వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ కూడా వెళ్ళాం. అది పోయి ఇప్పుడు అమరావతి వచ్చింది, అమరావతి కూడా వెళ్తున్నాం. ఎన్నాళ్ళు మాకు ఈ వెట్టి చాకరీ, ఎన్నాళ్ళు మాకు ఈ ప్రయాణాలు? మాకే ఒక అనుమానం వస్తుంది. మా ప్రాంతం అభివృద్ధి కానప్పుడు, మా ప్రాంతం అభివృద్ధికి నోచుకోనప్పుడు మేమెందుకు ప్రత్యేక రాష్ట్రం అడగకూడదు? మనకు కూడా కోరుకుంది కళింగ రాష్ట్రం మాకు కావాలి, మేము కోరుతాం. ఎందుకంటే ఇన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేసేటప్పుడు మద్రాసు కానీ, కర్నూలు కానీ, హైదరాబాద్ కానీ, ఈరోజు అమరావతిలో కానీ మా రెవెన్యూ కూడా ఉంది. మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రెవెన్యూ నిధులు కూడా అందులో పెట్టుబడిగా పెడుతున్నారు.